విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకుని వైసీపీ అభిమానులు, బొత్స కుటుంబం అభిమానులు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కోల గురువులు, గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజు పాల్గొన్నారు. ఈవేళ జ్యోతిరావు ఫులే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందరం కలుసుకోవడం, అనుకోకుండా నాకు కూడా ఒక దేవుడు ఇచ్చిన వరంగా ఈరోజు పుట్టినరోజు జరగటం, పార్టీ పెద్దలందరూ, సోదరులు, అభిమానులు, కుటుంబ సభ్యులు అంతా అనడానికంటే కుటుంబ సభ్యులు అందరం కుటుంబ సభ్యులందరి మధ్యలోనే ఈరోజు ఈ విశాఖపట్నంలోని ఇక్కడ మా పార్టీ ఆఫీస్లోని ఈరోజు వారందరి మధ్యలో జరుపుకోవటం జరిగింది. వారందరి అభిమానంకి, వారందరి ఆశీస్సులకి నేను పేరు పేరున మీ ద్వారా అందరికి కూడాను ఈ కార్యక్రమం జరిపినందుకు వారందరికి కూడాను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు ఫులే గారి తాలూకా ఆశయాలు ఉన్నాయో, దేశానికి ఈరోజు ఒక దేహం అయితే ఖచ్చితంగా ఈరోజు ఈవేళ బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు అన్నీ కూడా ఇవి రక్తనాడులు లాంటివి. ఎప్పుడైతే వాళ్ళందరూ సక్రమంగా సరైన స్థానంలో ఉంటారో దేశం కూడా ఈవేళ పటిష్టంగా ఉంటుంది. అటువంటి పటిష్టం చేయడానికి మనకుండే సామాజిక రుగ్మతలను పారదోలాలి. అట్లాంటి వాటితోనే ఈరోజు సాధ్యమవుతాయని, విద్య లాంటివి అందరికీ అందించాలి, సమానత్వం కావాలి, అట్లాగే బాల్య వివాహాలు, అట్లాంటివి వితంతు వివాహాలు, అట్లాంటి వాటిని ఈవేళ వాటిని ఆ రోజుల్లోనే ఎదుర్కొని మరి సంస్కరణల పరిష్కార దిశగా వెళ్ళిన మహానుభావులు. మరి అటువంటి వారి జన్మదినం ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అటువంటివే సమాన స్థాయిలో స్త్రీలకు ఇవ్వటం, స్త్రీల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం, ఏది ఇచ్చినా స్త్రీల పేరు మీద ఇవ్వటం, అంతేకాకుండా రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, విద్యలో కానీ ఈరోజు స్త్రీలకి సమాన హక్కును కల్పించి వారన్నిటికీ కూడా అవకాశం కల్పించడం, ఇలాంటివన్నీ కూడాను ప్రత్యేకించి ఖచ్చితంగా ఈరోజు బీసీలన్నా, మరి ఎస్సీలన్నా, ఎస్టీలన్నా ఈరోజంతా బ్యాక్ బోన్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ ది సొసైటీ. ఈ స్టేట్కి మాకు వీరే పట్టుకొమ్మలు, వారి పటిష్టతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి అనే దాన్ని, వారి వికాసమే రాష్ట్ర వికాసం అని చెప్పి ఈరోజు తీసుకెళ్తున్న వాటికి ఆ కార్యక్రమాలు నిజంగా ఇలాగే కొనసాగాలి, జరగాలి. నిజమైన జ్యోతిరావు ఫులే గారికి ఘన నివాళులు అర్పించాలంటే మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడాను వారి ఆశయాలు కొనసాగించే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను, వారికి మద్దతు ఇవ్వాలి. వారి ఆశయాలకి మరింత మనందరం కూడాను వంతు పాడాలని చెప్పేసి అని, దాని ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ విశాఖపట్నం అభివృద్ధిని ఈరోజు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని విశాఖ ఆడపడుచుగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కోరుతూ, మరి మీ ద్వారా అందరికి కూడా ఈ సందర్భంగా పవిత్రమైన రంజాన్ దినం 30 రోజులు కూడా ఉపవాస దినాలు పూర్తి చేసుకుని వచ్చిన ప్రతి ఒక్క రంజాన్ సోదరులకి, సోదరిమణులకి రంజాన్ ముబారక్ కూడా వారికి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.